తెలుగుదేశం పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు, వీక్షకులకు స్వాగతం, నమస్కారం. కూడు గూడు గుడ్డ మూల సిద్ధాంతంతో, తెలుగువారి ఆత్మ గౌరవ నినాదంతో అన్న ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ 44వ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉంది. తెలుగుదేశం పార్టీ ముందు, తెలుగుదేశం పార్టీ తర్వాత జరిగిన అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు నా భూతో నా భవిష్యత్తు. గతంలో ఎన్నడూ జరగని అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాతే జరిగినలో ఎలాంటి సందేహం లేదు. 44 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్టీ రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, మూడో తరంలో నారా లోకేష్ గారు, 44 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత మరో 4 దశాబ్దాల ప్రయాణించాల్సిన యువకుడు, టీడీపీ యాక్టివిస్ట్ శశి మనతో ఉన్నారు. ఆయన అడిగి భవిష్యత్ రాజకీయాల గురించి, గత రాజకీయాల గురించి, గతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి, టీడీపీ చేసిన పలు సంక్షేమ కార్యక్రమాల గురించి, క్యారీ చేసే విధానం, ప్రయాణించే విధానం, తాను భవిష్యత్ నాయకుడితో ప్రయాణిస్తున్న యువకుడిగా నేటి తరానికి తెలియాల్సిన అనేక విషయాలు ఉన్నాయి, గుర్తు చేయాల్సిన విషయాలు కూడా అనేకం ఉన్నాయి. వాటినన్నింటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శశిని మరిన్ని విషయాలు అడుగుదాం. నమస్తే శశి. నమస్తే అండి. రామారావు గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మేము రాజకీయాలు చూస్తూ వచ్చాం, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చూస్తూ వచ్చాం. ఇంకో 5 ఏళ్ళు 6 ఏళ్ళు మేము చూడబోతున్నాం, చూస్తామన్న ఆశ మాకుంది. భవిష్యత్ అంతా మీదే. భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ గారు. రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమాలు ఏంటి, అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, సంక్షేమ కార్యక్రమాలు ఏంటి, భవిష్యత్తులో లోకేష్ గారి ద్వారా జరగబోయే కార్యక్రమాలు ఎలా ఉండబోతాయి అనుకుంటున్నారు? మీరు మీ యువతకి ఏం చెప్పదలుచుకున్నారు? ఒక్కటండి, మనందరం తెలుగుదేశం పార్టీని ఎంతో అభిమానిస్తాం. మనం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ప్రతి ఒక్కరూ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇప్పుడు కానీ, ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఏ ముహూర్తాన పార్టీ పెట్టారో కానీ తెలియదు, కానీ 44 ఏళ్లలో ఎన్నో ఆటుపోట్లను చూసాం, ఎన్నో సంక్షోభాలను చూసాం. ఆ సంక్షోభాలన్నింటినీ తట్టుకొని కార్యకర్తల బలంతో ఈరోజు 44వ సంవత్సరంలోకి మనం అడుగు పెడుతూ ఉన్నాం. 43 ఏళ్ళు చూసాం. ఇక్కడ ఒక్కటి మనందరం ఒక్కసారి గుర్తు చేసుకుంటే, ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మీరు క్యాపిటలిస్టా, కమ్యూనిస్టా, సోషలిస్టా ఏంటంటే నేను హ్యూమనిస్ట్ని, నేను హ్యూమనిజం ఫాలో అవుతానని చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అంటే తెలుగుదేశం పార్టీ పునాదే మానవత్వం, మానవతావాదం పైన పుట్టిందని మనం చెప్పుకోవాలి. ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఆయన ఒక మాట అన్నాడు, కాలే కడుపుకు పట్టెడు అన్నం పెట్టడం, ఉండేదానికి ఒక ఇల్లు, అదేవిధంగా కట్టుకునేదానికి బట్ట, ఇవి ఇవ్వడం మన లక్ష్యం అని ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ విధంగా చెప్పి ఆ రోజు ఆయన పార్టీని పెట్టడం, ఆ తర్వాత అవన్నీ ప్రతి పేదవాడికి అందడం కోసం ఆయన చేసిన కృషి అనేది మనం మరవలేనిది. అవునా కదా అండి? దాంతోపాటు ఆ రోజు తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసినప్పుడు నేను తెలుగువాడిని, నా తెలుగుదేశం అన్నారు. అంటే ఈ పార్టీ తెలుగు వాళ్ళ కోసం అని చెప్పకనే చెప్పారు. మనం చూసుకుంటే దేశంలో ఉండే అన్ని పార్టీల జెండాలు ఒక ఎత్తు అయితే మన పార్టీ జెండా ఒక ఎత్తు. పసుపు శుభానికి సూచకం, ఎర్రటి కార్మిక చక్రం కార్మిక శక్తికి, పారిశ్రామిక ప్రగతికి చిహ్నం, అదేవిధంగా హలం రైతులకి చిహ్నంగా, అదేవిధంగా ఏదైతే ఇల్లు కుటీరం అది ప్రతి పేదవాడికి మనం అండగా నిలబడాలి అనేది అదే మన జెండా, అదే మన అజెండా. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ పెట్టే రోజు ఇవన్నీ నిర్ణయించుకొని ఆ ముహూర్తాన ఎన్టీ రామారావు గారు పెట్టిన ముహూర్తం ఇన్నేళ్లగా మనల్ని నడిపించింది. ఇంకొకటి మన సిద్ధాంతం గుర్తుపెట్టుకో, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. ఇంత గొప్ప సిద్ధాంతం ఇచ్చారు మనకు. ఆ తర్వాత 4 తరాలకు ఎంతో మంది నాయకుల్ని తయారు చేసిన కర్మాగారం. ఎంతో మంది ఉన్న రాజకీయ పార్టీలు 98% తెలుగుదేశం పార్టీ యూనివర్సిటీ నుంచి వెళ్ళినాళ్ళే. ఎస్ అండి. ఆ విధంగా ఆ రోజు తయారు చేయడం, ఆ రోజు ఆయన ఆ చెప్పిన లైన్ని బేస్ చేసి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, ఆ సిద్ధాంతమే 4 దశాబ్దాలుగా నడిపిస్తుంది, రేపు భవిష్యత్తు కూడా నడిపిస్తుంది. దీని అర్థం మనందరం తెలుసుకోవాలి. ఆయన ఆ రోజు ఆ మాట ఎంత దూరదృష్టితో అన్నాడో చూడనండి. కొన్ని పార్టీలు 5 ఏళ్ళు 10 ఏళ్ళకి పాలసీలు చేంజ్ అయిపోతుంటాయి, సిద్ధాంతాలు మారిపోతూ ఉంటాయి. కానీ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఒకటే, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. ఆ సిద్ధాంతం అంటే చాలామంది దాని అర్థాన్ని అర్థం చేసుకునగలిగితే, మనం దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు ఎంత పవిత్రత వెళ్తామండి, దాంట్లో దేవుణ్ణి మనం ఎంత పవిత్రంగా పూజిస్తామండి. ఆ రోజు ఎన్టీ రామారావు గారి దూరదృష్టి చూడండి. ఈ సమాజంలో ఎన్ని తరాలు మారినా ఈ దేవాలయం దేవుళ్ళుగానే భావించాలి అని చెప్పారు. ఈరోజు ఆ పరిస్థితులకు అనుగుణంగా, అప్పుడుకున్న పరిస్థితులకు అనుగుణంగా మనం మార్పులు చేసుకుంటూ ప్రజల కోసం మనం పనిచేస్తూ ఉన్నాం 4 దశాబ్దాలుగా. ఒకప్పుడు ఆడపిల్లలు ఇంట్లో నుంచి బయటికి రాని రోజుల్లో వాళ్ళని బయటికి తీసుకొని పాఠశాలలో మహిళా విశ్వవిద్యాలయం పెట్టామన్నా, ఆస్తిలో సమాన హక్కు కల్పించామన్నా, ఆ తర్వాత వాళ్ళు చదువుకునే రోజులు అవి చూసి వాళ్ళకి ఇంకా గుర్తింపు వాళ్ళని రిజర్వేషన్ కల్పించామన్నా, ఈ రోజున్న సమాజంలో వాళ్ళ ఆంటర్ప్రినర్లుగా చేయాలన్నా, అంటే తరాలు మారుతూ ఉన్న కొద్దీ, మనం దశాబ్దాలు మారుతున్న కొద్దీ అప్పుడు పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళకేం కావాలో అవి చేసి నిలబెట్టాం.
ఆ సిద్ధాంతమే మనల్ని 4 దశాబ్దాలు నడిపించింది. భవిష్యత్తులో నారా లోకేష్ గారిని కూడా నడిపిస్తుంది. మీరు అడిగారు భవిష్యత్తులో లోకేష్ గారు మొన్న మహానాడులో 2025 మహానాడులో మనం 6 శాసనాలు చేశాం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని పెట్టి దాని కింద ఒక 6 శాసనాలు: తెలుగు జాతి విశ్వఖ్యాతి, యువగలం, స్త్రీ శక్తి, అన్నదాత, అన్నదాతకు అండగా, సోషల్ రీఇంజనీరింగ్, కార్యకర్తే అధినేత. ఈ 6 శాసనాలు తెలుగుదేశం పార్టీ ఇంకొక 4 దశాబ్దాల భవిష్యత్తును నిర్దేశించింది. ఎందుకంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు కళ్ళగన్న విధంగా, చంద్రబాబు నాయుడు గారు కలలుగన్న విధంగా రేపు ఎందుకు వెళ్తామనేది 6 శాసనాలు చెప్తాయి. తెలుగు జాతి విశ్వఖ్యాతి ఎందుకన్నామండి? ఈరోజు మన పార్టీ అనేది, తెలుగుదేశం పార్టీ అనేది ఈ తెలుగు జాతి కోసం పనిచేసింది నిరంతరం. ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగు వాళ్ళకి ఆత్మ గౌరవాన్ని అందించడం కోసం, ఒకప్పుడు మనల్ని మద్రాసీలుగా చూసే రోజుల్లో ఎక్కడో మనం ఇక్కడ ప్రజలు అనుకుంటే ఢిల్లీలో ముఖ్యమంత్రులు డిసైడ్ అవుటికి వ్యతిరేకంగా తెలుగు వాళ్ళం మేము ఆత్మకు మేము పాలించడం తెలుసు అని చెప్పి ఆ రోజు మన ఆత్మ గౌరవం కోసం పెట్టి, మన హక్కుల కోసం పోరాడి ఢిల్లీకి తెలుగుడి సత్తా ఏంటో చూపించి, తెలుగు వాళ్ళ కాదు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళకి ఒక ఆత్మ గౌరవాన్ని, నేను తెలుగువాడిని అని కాలరెగరే సగరంగా విధంగా ఆ రోజు ఎన్టీ రామారావు గారు చేశారు. ఆ తర్వాత ఒక ఆత్మవిశ్వాసాన్ని చంద్రబాబు నాయుడు గారు. మనం చూసుకుంటే ఒకప్పుడు వ్యవసాయం, ప్రభుత్వ ఉద్యోగాలు అనే రోజులు అవి కాదు, ప్రపంచం అంటే ఇంకా ఉంది, ఐటీ ఉంది, బయోటెక్నాలజీ ఉంది, ఆటోమొబైల్ ఉంది, ఈ విధంగా అనేక సెక్టార్లు ఉన్నాయని ఆ రోజు గుర్తించి మన పిల్లలను దాంట్లో స్కిల్ ఎంపవర్ చేసి మనల్ని ట్రైన్ చేసి దానికి తగ్గ విధంగా మనం తయారు చేయడానికి ఆ రోజు పాలసీలు, చదువుల పండుగ కావచ్చు, ఆ రోజు ఐటీ పాలసీలు కావచ్చు, విజన్ 2020 కావచ్చు, ఇలాంటివన్నీ చేసి మనకు ప్రపంచంలో ఒక ఆత్మవిశ్వాసాన్ని అందించారు. ఈరోజు తెలుగు జాతి విశ్వఖ్యాతి అని ఎందుకుంటున్నామంటే మనం ఇంకొక టార్గెట్ పెట్టుకున్నాం 2047. ఆ 2047కి మన తెలుగు వాళ్ళు శాసించే స్థాయిలో ఉండాలి, మన ఖ్యాతి విశ్వఖ్యాతి అవ్వాలి. అంటే ఈరోజు ప్రపంచ నలుమూలలో ప్రపంచ దేశాల్లో మనం ఉన్నాం. రేపు భవిష్యత్తులో ఏంటంటే 2047కి మన తెలుగు వాళ్ళు అన్ని రంగాల్లో అత్యున్నత స్థాయిలో ఉండాలి. దానికోసం తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుంది అని క్లారిటీగా చెప్పాం. ఎందుకంటే రేపు ఎవరైనా కానీ తెలుగు జాతి కోసమే ఈ పార్టీ అని చెప్పడం, మనం దేశ ప్రధానమంత్రి పదవులు వచ్చాయి కానీ తీసుకోవాలా, ఎందుకు? ఈ తెలుగు జాతి కోసం. రేపు కూడా భవిష్యత్తులో ఈ రాష్ట్ర రాజకీయాల్లోనే మేము ఉండి, ఈ రాష్ట్ర దేశానికి అవసరమయ్యే సలహాలు సూచనలు చేస్తూ, మద్దతునిస్తూ ఇక్కడ మన అభివృద్ధిని చేసుకొని మనం శాసించే స్థాయిలో మన ఖ్యాతి విశ్వఖ్యాతి అవ్వాలి అనే ఉద్దేశంతో ఆ లక్ష్యాన్ని పెట్టుకొని రేపు భవిష్యత్తులో వెళ్తూ ఉన్నాం. యువగలం అన్నాం. యువగలం అంటే యువతని సూచిస్తూ, మన దేశానికి యువత వెన్నెముక్క అంటాం, ఈ రాష్ట్రానికైనా యువత వెన్నెముక్క. ఆ యువత శాసించే రంగాల్లో ఉండాలి, అన్ని ఫీల్డ్స్లో, ఒక రంగం అని కాదు, ప్రభుత్వ, ప్రైవేట్, మళ్ళీ అదే స్వయం ఉపాధి మీన్స్ ఏంటంటే ఈరోజు కొత్త ఇన్నోవేషన్ చేస్తున్నాం. ఆ ఇన్నోవేషన్స్కి కావాల్సినటువంటి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి, ప్రభుత్వం తరపు నుంచి, ఈరోజు అధికారంలో ఉన్న ప్రభుత్వం తరపు నుంచి మద్దతు ఇస్తాం. వాటి ద్వారా చేసి కొత్త ఇన్నోవేషన్ చేసి కొత్త టెక్నాలజీలు మన వాళ్ళు అలవరుచుకునే విధంగా స్కిల్ డెవలప్ చేసి వీళ్ళని ప్రపంచ నలుమూలల్లో అత్యున్నత స్థాయిలో వీళ్ళని కూర్చోబెట్టాలి అనే ఒక విజన్తో ఈ రోజులతో యువగలం అంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలు ఏదైతే హామీ ఇచ్చామో దాన్ని పూర్తి చేస్తూ మనం ఒకరికి ఉపాధి చూపించే విధంగా, మన యువత ఉపాధి చూపించే విధంగా ఉండాలి అనే విధంగా, దానికి ఏం అవసరాలైనా దానికి స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, మనం బిల్డ్ చేసుకొని మనందరం కలిసి వెళ్దామని ఒక ఉద్దేశంతో వెళ్తూ ఉన్నాం. మూడోది స్త్రీ శక్తి. నాడు ఎన్టీ రామారావు గారు ఆస్తిలో సమాన హక్కు కావచ్చు, ఆ తర్వాత మహిళలకు రిజర్వేషన్ కావచ్చు, ఈరోజు అంటే వీళ్ళు ఇంకా అత్యున్నత స్థాయిలో ఉంటారు. వీళ్ళు అన్ని రంగాల్లో రాణించాలి మన ఆడబిడ్డలు. మనం ఒకప్పుడు చూసుకుంటే గడప నుంచి ఇంటి గడప దాటి బయటికి రాని వాళ్ళు ఈరోజు నింగి వరకు ఎగిసే స్థాయికి ఎదిగారు. వీళ్ళు మన తెలుగు మహిళలు, మన తెలుగింటి ఆడపడుచులు అన్ని రంగాల్లో మగవాళ్ళతో సమానంగా ఉండాలి, మగవాళ్ళతో సమానంగా వీళ్ళు ఆంటర్ప్రెన్యూర్లుగా తయారవ్వాలి, వీళ్ళకి ఏం అవసరమైనా తెలుగుదేశం పార్టీ సహకరిస్తుంది, తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ మహిళా సాధికారతకు ఉంటుంది అని చెప్పడం కోసం మన స్త్రీ శక్తి కావచ్చు. అన్నదాతకు అండగా మనం చూసుకుంటే మన రాష్ట్రమే అన్నపూర్ణ రాష్ట్రం అంటాం, మన తెలుగు రాష్ట్రాలని. దేశానికే అన్నం పెట్టేవాళ్ళు మనం. డొక్కా సీతమ్మ లాంటి మహానుభావులు పుట్టిన నేల ఈ నేలపైన అన్నదాతకు అండగా అంటే ఇక్కడ మనం టెక్నాలజీ వచ్చింది. ఈ టెక్నాలజీని అలవరుచుకొని మనం పండించే పంటలు ప్రపంచానికి ఎక్స్పోర్ట్. ఒకప్పుడు డ్రిప్ టెక్నాలజీ, ఇజ్రాయెల్ టెక్నాలజీ మనకు తెలియదు, కానీ ఆ రోజు తీసుకొని వచ్చాం. అది ఆ రోజు రాయలసీమలో పెడుతుంటే నీళ్ళే లేవు, ఇక్కడ ఎందుకు డ్రిప్ టెక్నాలజీ అన్నారు. ఈరోజు అక్కడ ప్రతి దగ్గర చెరువులు నింపే విధంగా ఈరోజు మనం తీసుకొని వచ్చిన హాంద్రినివ కావచ్చు, గాలేరు నగరి కావచ్చు, తెలుగు గంగ కావచ్చు, ఇవన్నీ తెలుగుదేశం పార్టీ మరి ఈ విధంగా ప్రతి నదులను అనుసంధానం చేసుకుంటూ పట్టిసీమ లాంటి ఈ విధంగా అక్కడ శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే ఈ పక్క ఆదిలాబాద్ కానించి ఇక్కడ నెల్లూరు, అనంతపురం ప్రతి దగ్గర తెలుగుదేశం పార్టీ కట్టిన ప్రాజెక్టులు
వీటన్నిటిని అలవరుచుకుంటూ ఇక్కడ నీళ్లు మనం ప్రతి ఎకరాకు అందించాలి, నదులను అనుసంధానం చేసుకోవాలి. ఈ విధంగా ఒక సమన్వయంతో ఇరు రాష్ట్రాల సమన్వయంతో చేసుకొని ఆ నీళ్ళు అందిస్తే రైతులకు నీరు అంది పంటలు పండించగలుగుతారు. ఆ పంటలు కూడా ఏంటంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి. ఇప్పుడు హార్టికల్చర్ లాంటి పంటలు రాయలసీమ సైడ్ బాగుంటాయి, గోదావరి సైడ్ పామాయిల్, వరి ఇలాంటివి, ఇప్పుడు గుంటూరు సైడ్ మిర్చి ఇలాంటివి, కొన్ని దగ్గరలో పొగాకు. ఇప్పుడు చూసుకుంటే ప్రతి పంటలు ఏం అవసరం అవుతాయి దానికి తగ్గట్టుగా మనం ఇక్కడ పండించి మనం అవుట్ని ప్రపంచానికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు మనం ఇక్కడే పెట్టుకునే విధంగా ఈ విధంగా తయారవ్వాలి. ఒక విజన్ పెట్టుకొని వీళ్ళకి దిగుబడి వచ్చి ఉత్పాదకత వచ్చి వీళ్ళు లాభాలు ఆర్జించి వీళ్ళు ఇంకొక 10 మందికి రైతుల్ని తయారు చేసే విధంగా వెళ్ళాలని అన్నదాతకు అండగా ఈ ప్రభుత్వం ఉంటుంది. ఇప్పుడు కొత్త టెక్నాలజీ ఏది వచ్చినా వాటిని ప్రజలకు సబ్సిడీల ద్వారా ఇస్తూ ఈ విధంగా ఉంటాం రేపు రానున్న రోజులు. ఎందుకంటే ఏదైనా మనం సృష్టించవచ్చు, తిండిని పండిస్తేనే వస్తుంది కదండి, అది ఏ రూపంలో అయినా కావచ్చు. దాంట్లో కూడా మనం నెంబర్ 1గా అన్నదాతలకు మనం మద్దతు ఇవ్వగలిగితే వాళ్ళు అన్నీ చూసుకుంటారని దాంతో అన్నదాతకు అండగా చెప్పగలం. సోషల్ రీఇంజనీరింగ్ అంటే తెలుగుదేశం పార్టీ తొలి నుంచి సోషల్ రీఇంజనీరింగ్ ఫాలో అవుతుంది. బీసీలకి స్థానిక సంస్థల్లో ఫస్ట్ టైం మనం 20% రిజర్వేషన్ కల్పించాం. ఒకప్పుడు బీసీలు అంటే చేతి వృత్తులు మాత్రమే చేసుకునే అనే రోజుల్లో వాళ్ళు చేతి వృత్తులు మాత్రమే కాదు, వాళ్ళు దేన్నైనా చేయగలరు, వాళ్ళు పాలకులుగా కూడా సాధించారు, వాళ్ళు పాలితులుగా కాదు పాలకులుగా ఉండాలని చెప్పి 20% స్థానిక సంస్థలు, ఆ తర్వాత ఎమ్మెల్యేలకు అవకాశాలు కల్పించడం, ఎమ్మెల్సీలకు అవకాశం, పార్లమెంట్ ఎంపీలకు అవకాశం కల్పించాం చూసాం. దళితులకి స్థానిక 14 నుంచి 15 చేయడం కావచ్చు, ఎస్టీలకి 4% నుంచి 6% చేయడం కావచ్చు. మనం అదేవిధంగా దళితుల్ని ఎంతో ప్రోత్సహించి రాజకీయాలు మనం చేసాం. లోక్సభకు స్పీకర్గా, శాసనసభకు స్పీకర్గా దళితులకు అవకాశాలు కల్పించాం. చీఫ్ సెక్రటరీగా దళితులకు అవకాశం కల్పించాం. ఈ విధంగా బీసీలకి 20% ఉన్నదాన్ని 30% చేశాం. ఈ విధంగా అన్ని వర్గాల వారికి తమాషా ప్రకారం చేసుకుంటున్నాం. మైనారిటీ కార్పొరేషన్ పెట్టింది కూడా తెలుగుదేశం పార్టీ. ఈ విధంగా ఒక సోషల్ రీజనింగ్. ఇప్పుడు కూడా ఏంటంటే రేపు రానున్న రోజుల్లో అన్ని వర్గాల వాళ్ళు కలిసి మనందరం అభివృద్ధి చేసుకోవాలి. మనందరం కలిసి అభివృద్ధి చేసుకోగలిగితే ఖచ్చితంగా అందరం సమానత అనేది ఉండాలి, ఇక్కడ కుల వివక్షత ఉండకూడదు ఈ సమాజంలో అని చెప్పి ఒక సోషల్ రీఇంజనీరింగ్ ఫల తామాషా అందరం పైకి వచ్చి అందరం కలిసిమెలిసి ఈ తెలుగు జాతిని అభివృద్ధి చేసుకున్నామని సోషల్ రీఇంజనీరింగ్. ఈ తెలుగుదేశం పార్టీలో కూడా పదవులు ఎల్లప్పుడూ తామాషా ప్రకారం ఉంటాయని చెప్పడం కావచ్చు. మళ్ళీ ఇంకొకటి కార్యకర్తే అధినేత. తెలుగుదేశం పార్టీ 4 దశాబ్దాలుగా నిలదొక్కునిందంటే కార్యకర్తలు. 1984లో నాదెండ్ల భాస్కర్ రావు రూపంలో సంక్షోభం కావచ్చు, 1995 లక్ష్మీపార్వతి రూపంలో సంక్షోభం కావచ్చు, 2004 నుంచి 2014 ఆనాటి కాంగ్రెస్ రాజశేఖర్ రెడ్డి వీళ్ళంతా మనల్ని చేసిన విధానం కావచ్చు. వీటన్నిటిని మనం తట్టుకొని మనం నిలబడడం జరిగింది. ఇవన్నీ తట్టుకొని మనం నిలబడ్డామన్నా 2019 నుంచి 2024 నిలబడ్డామన్నా కార్యకర్తల త్యాగాలు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఉన్న కార్యకర్తల బలమే తెలుగుదేశం పార్టీని నడిపించింది. గొంతు మీద కత్తి పెట్టి నువ్వు జెండా వదిలే అంటే నేను జెండా వదలను, తలైనా వదిలేస్తాను, తలను వదిలేసిన కార్యకర్తలు ఉన్న పార్టీ. ఆస్తులు పోయినా, ప్రాణాలు పోయినా ఎక్కడా లెక్క చేయకుండా ఒక పూట తిని 2 పూటలు పస్తుండి కూడా పార్టీ జెండా మోసిన కార్యకర్తలు ఉన్నారు. ఎన్నో త్యాగాలు చేశారు నిస్వార్థంగా, ఒక సైనికుల లాంటి కార్యకర్తలు. స్వాతంత్రం కోసం ఆ రోజు ఎలా పోరాడారో తెలియదు కానివ్వండి మన వాళ్ళు. ఈరోజు ఈ తెలుగు జాతి అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ విధంగా పోరాడారు. దేశ సరిహద్దుల్లో ఉండే సైనికులు ఏ విధంగా అయితే ఆఖరి వరకు వెన్ను చూపరో ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ప్రాణం పోతున్నా కానీ పార్టీకి మంచిది. అలాంటి కార్యకర్తల బలంతో ఇదన్నీ చూసిన లోకేష్ గారు ఇంత త్యాగాలు చేసిన కార్యకర్తలే ఈ పార్టీకి అధినేతలు. ఎన్ని సంక్షోభాలు వచ్చినా తట్టుకొని నిలబడిన ఇలాంటి కార్యకర్త వాళ్ళ ఆదేశానుసారమే మేము భవిష్యత్తులో నడుస్తాం, వాళ్ళ కోసమే మేము పని చేస్తామని కార్యకర్త అధినేత అనే శాసనం చేసి ఈ విధంగా 6 శాసనాలు చేసి రేపు 40 ఏళ్ళకి తగ్గ కూడా నాయకత్వాన్ని తయారు చేస్తూ ఈరోజు ముందుకెళ్తూ ఉన్నారండి లోకేష్ గారు. ఎందుకంటే ఆయన అన్నీ చూశారు పార్టీలో. ఇందుకే సమాజమే దేవాలయం, దాని కింద 6 శాసనాలను పెట్టి ఈ 6 శాసనాల ద్వారా రేపు తెలుగు జాతికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది అనే ఒక భరోసానిచ్చారు. మనం చూసుకుంటే మీరు అన్నట్టు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ తెలుగు జాతిలో చేసినటివి ఏ పార్టీ చేసిందండి? మనం మాట్లాడుకుంటే మన ఊర్లో ఉండే చిన్న సీసీ రోడ్డు కాడ నుంచి నేషనల్ హైవేల వరకు తెలుగుదేశం పార్టీ మార్క్ కనబడుతుంది. నేషనల్ హైవే పాలసీ అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఆ రోజు ఎవరండి చెప్పింది? చంద్రబాబు నాయుడు గారు కదా. అదేవిధంగా మనం ఇప్పుడు వాడే ఇంటర్నెట్, టెలికాం ఇవన్నీ ఒక రెవల్యూషన్ తీసుకొని వచ్చింది తెలుగుదేశం పార్టీ కాదా అండి? మనం చూసుకుంటే మన ఇంటి దగ్గర ఉండే వాటర్ ట్యాంక్స్, పల్లెల్లో వాటర్ ట్యాంకులు ఆ రోజుల్లో కట్టించాలని చంద్రబాబు నాయుడు గారు ఎంత కృషి చేశారో తెలియదా అండి? ఇరిగేషన్ ప్రాజెక్టులు కలిసి ఇంకుడు గుంతలు కట్టి భూగర్భ జలాలు పెంచాలని, చెక్ డ్యాములు కట్టాలని, మళ్ళీ ఆ తర్వాత మేజర్ ప్రాజెక్ట్స్, బ్రాంచ్ కెనాల్స్, రిజర్వాయర్స్ ఇవన్నీ తెలుగుదేశం పార్టీ పాత్ర లేదా అండి? ఇదే కాకుండా తెలుగుదేశం పార్టీ పాత్ర లేకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే లేదు.
గుడి బడి రోడ్డు వాటర్ ట్యాంకు చెరువులు బాగు చేసిన పల్లెలు బాగు చేసిన పట్టణాలు బాగు చేసిన తెలుగుదేశం పార్టీ ఒకటే చేసింది. ఆ రోజు జన్మభూమి అని చెప్పి ఎన్ని కార్యక్రమాలు, శ్రమదానం అని చెప్పి ఎన్ని చెరువులను పటిష్టం చేయడం కావచ్చు, మీరు కావచ్చు, ఇవన్నీ డైలీ సీఎం కావచ్చు, ప్రజల వద్దకే పాలన కావచ్చు, ఇవన్నీ ఒక రిఫార్మ్స్ తీసుకొని వచ్చినట్టు. డ్వాకరా తీసుకొని వచ్చిందన్న ఏ కార్యక్రమం చేపట్టినా తెలుగుదేశం పార్టీ చేపట్టింది. అభివృద్ధిలో తెలుగుదేశం పాత్ర గణనీయంగా ఉంది. అది కాదని సత్యం. సంక్షేమంలో కూడా అండి 2 రూపాయల కిలో బియ్యం నుంచి మొదలు పెడితే ఈ రోజు 5 రూపాయల అన్న క్యాంటీన్ వరకు ఎన్ని రిఫార్మ్స్ తీసుకొని వచ్చిందండి. దేశం మొత్తం అనుసరించేది తెలుగుదేశం పార్టీ సంక్షేమ కార్యక్రమాలని భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ తీసుకొని వచ్చిన చట్టాలు 4 దశాబ్దాల తర్వాత ఈరోజు దేశం. ఎన్టీ రామారావు గారు 1980లో మహిళలకి స్థానిక సంస్థల్లో 10% రిజర్వేషన్ కల్పించారు. ఆ రోజు ఈ రోజు దేశం ఏమంటా ఉంది, వాళ్ళకి 30% రిజర్వేషన్ అని చెప్పి అంటూ ఉంది. అంటే 4 దశాబ్దాల క్రితమే ఆలోచించిన విజన్ తెలుగుదేశం పార్టీ సొంతం. అది ఇలాంటి సంస్కరణలు తీసుకుని వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సగర్వంగా చెప్పుకోవచ్చు గుండెలపై చేసుకొని. ఎందుకంటే ఇలాంటి పార్టీలో ఉన్నందుకు మేము గర్వపడుతున్నాం. ఎందుకంటే ఈ దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఒక పార్టీ నిస్వార్థంగా ఒక తెలుగు జాతి కోసం, ఈ భారతదేశం కోసం పనిచేసిందంటే దాంట్లో తెలుగుదేశం పార్టీ. ప్రధానమంత్రి పదవులు వచ్చాయి, రాష్ట్రపతులు నిర్దేశించే స్థాయిలో ఉన్నాం, కానీ ఏ రోజు అహంకారం ప్రదర్శించాల. మా తెలుగు జాతికి మేము అంకితం అని చెప్పి పనిచేసిన నాయకత్వం ఉంది. విలువలతో రాజకీయం అండి. 2004 సమయంలో మీకు గుర్తుంటుందండి, ఆ రోజు మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఎంతమందిని ఆనాడు రాక్షసుడైన రాజశేఖర్ రెడ్డి ప్రాణాలు తీశాడో మనం చూసాం. ఆ రోజు ప్రాణాలు మన కార్యకర్తలు కోల్పోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మన కార్యకర్తలకు కత్తులు పట్టించి వాళ్ళ కార్యకర్తలు ఉసురు దీయమని చెప్పలా, వాడు బుద్ధి లేక చేశాడు. కానీ మనం దీనికి ఫుల్ స్టాప్ పెట్టి వీళ్ళని ఒక మంచి పౌరులుగా తీర్చిద్దామని వాళ్ళ పిల్లలను తీసుకొని వచ్చి ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్లో పెట్టి వాళ్ళని ఉన్నత చదువులు చదివించి సమాజంలో ప్రయోజకుల్ని చేసి సమాజంలో గౌరవం పొందేలా చేశారు. ఇక్కడ ఒక రాక్షసుడికి ఒక నాయకుడికి తేడా. ఎందుకంటే రాజకీయం అనేది ఎన్నికల రోజు వరకు చేయాలి, తర్వాత సమాజ క్షేమం కోసం పనిచేయాలి అనేది ఒక మెసేజ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే ఆ రోజు రాయలసీమలో కిరాయి హత్యలు ఫ్యాక్షనిజం పోయిందంటే కారణం తెలుగుదేశం పార్టీనే. నక్సలిజాన్ని రూపుమాపాం, ముఠా గుండాయిజాన్ని రూపుమాపాం. ఇక్కడ మత కల్లోహాలు ఉంటే ఆ మత కల్లోహాలు లేకుండా, కర్ఫ్యూ విధానం లేకుండా మత సామరస్యాన్ని పెంచిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది కదండి. ఎవరు చేశారు ఈ విధంగా నిస్వార్థంగా? తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు నెలకి 20 రోజులు కర్ఫ్యూ విధించి హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత, రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1 గంట కూడా కర్ఫ్యూ పెట్టిన పరిస్థితి లేదు. అది శాంతి భద్రతలను కాపాడడంలో రాజీ పడలేదు. సంఘ విద్రోహ శక్తులు సమాజంలో ఎవరున్నా అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మనం గుర్తుపెట్టుకోవాల్సిందండి తెలుగుదేశం పార్టీ విలువలు. ఈనాటి మాత్రం వాళ్ళు తెలుసుకోవాలి. ఈరోజు రాజకీయాల్లో ఒక 2 బూతు మాటలు మాట్లాడితే వాడు ఏదో తోపు అనుకుంటా ఉన్నారు, ఒక 2 సెటైర్లు వేస్తే వాళ్ళు ఏదో తోపులు అనుకుంటున్నారు. కానీ విలువలతో రాజకీయం చేయడం ఎంత కష్టమో ఈరోజు తెలుగుదేశం పార్టీ చేసి చూపిస్తూ ఉంది. మీరు చూసుకుంటే అండి, ఎవరైనా రాజకీయ పార్టీలు ఒక 10 సార్లు అధికారంలో, అంటే 10 సంవత్సరాలు అధికారంలో ఉంటే మేము జాతీయ రాజకీయాలు సాయం మాకు ఇంక తిరుగులేదు అని కొమ్ములు వచ్చేస్తాయి. కానీ ఇన్నేళ్ళు 20 ఏళ్ళకు పైగా అధికారంలో ఉన్న, 20 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్న, ఎల్లప్పుడూ ప్రజాపక్షమే ఉన్నాం. దేశ ప్రధానమంత్రి పదవులను కూడా ఆ రోజు ఎందుకు వదులుకున్నారు? నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా ఎన్టీ రామారావు గారికి వచ్చింది, వదులుకున్నారు. యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది, వదులుకున్నారు. ఎవరి కోసం? ఈ తెలుగు జాతి. ఈ విధంగా వదులుకున్న చరిత్ర ఈ తెలుగు నేలపైన ఇంకొక పార్టీకి లేదంటే అతిశయోక్తి కాదు. పివి నరసింహారావు గారు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక విధానాలు. కానీ అదే పివి గారు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉంటే ఆ రోజు అభ్యర్థిని నిలబెట్టకుండా నా తెలుగువాడు ప్రధాని అవుతాడు అని చెప్పి మద్దతు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ సొంతం కాదా అండి? పివి నరసింహారావు గారిని తెలుగువాడు ప్రధాని అవ్వాలి అని ఆ రోజు అభ్యర్థిని, ఇంత గొప్ప విలువలతో రాజకీయం చేసే పార్టీ ఏదన్నా ఉందండి? ఎవరన్నా రాజకీయ ప్రత్యర్థి ఉంటే ఓడగొట్టాలి, కూలగొట్టాలనుకుంటారు. కానీ నా తెలుగువాడు ప్రధాని అవుతున్నాడు, నేను అభ్యర్థిని నిలబెట్టిన గొప్ప చరిష్మా ఎన్టీ రామారావు గారి సొంతం కాదా అండి? చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కట్టిన ప్రతి దానికి గతంలో ముఖ్యమంత్రులుగా చేసిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పేర్లు పెట్టారు, మన పార్టీ వాళ్ళ పేర్లు పెట్టుకోలేదు. అంటే ఆయన ఎంత గౌరవించేవాడు చూడండి. రాజకీయాలను ఎన్నికల రోజు చేద్దాం, మిగతా రోజు ఈ సమాజం కోసం అభివృద్ధి కోసం పనిచేద్దాం అనుకున్న వ్యక్తి. ఇంతటి విలువలు ఈ రోజుల్లో ఏ రాజకీయ పార్టీ? ఈ రోజు కూడా లోకేష్ గారు కూడా అంటారు కదా, కంపెనీలు మీరు తీసుకొని వచ్చినా మేము క్రెడిట్ ఇస్తామని. అది ఈ విధంగా ఏ నాయకుడు చెప్పగలుగుతాడు? ధైర్యంగా చెప్పారు. ఎందుకంటే ఇది తెలుగుదేశం పార్టీ విలువలతోనే రాజకీయం చేసే పార్టీ, క్రమశిక్షణతో రాజకీయం చేసే పార్టీ. ఇలాంటి పార్టీని యువత ఆదరించాలి. యువత ఇప్పుడు ఏంటంటే ఎవడో ఒక డైలాగ్ మాట్లాడి, ఒక బూత్ మాట్లాడితే వాడిని ఏదో పెద్ద హీరో అనుకుంటావు. ఒక రోజు నువ్వు బూత్ మాట్లాడతావు, రేపు 10 రోజుల తర్వాత నిన్నేం చూస్తారు? ఒక ఎదవలా చూస్తారు. అవన్నీ తాత్కాలికం. అది గుర్తు. ఈరోజు పాలసీల గురించి మాట్లాడే వాళ్ళు ఎక్కడన్నా ఉన్నారా అంటే అది తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన నాయకత్వ శిక్షణ ద్వారా మాత్రమే తయారవుతారు. ఎందుకంటే ఆ పాలసీ మేకింగ్ కావచ్చు, ఒక లీడర్షిప్ స్కిల్ కావచ్చు, ఒక 10 మందిని లీడర్లను తయారు చేయగల సత్తా తెలుగుదేశం పార్టీ సొంతం.
ఎందుకంటే నాయకుల కర్మాగారం తెలుగుదేశం పార్టీ. ఇదంతా గుర్తుపెట్టుకోవాలి యువతరం, మన తరం. ఎందుకంటే యువతరం రాజకీయాల్లోకి రావాలి. తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ యువతని రాజకీయాల్లో ప్రోత్సహిస్తుంది. మనం చూసుకుంటే నాడు ఎన్టీ రామారావు గారి నుంచి నేడు లోకేష్ గారి వరకు ఎంతోమంది యువతని ప్రోత్సహించి వాళ్ళని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎలాంటి రాజకీయ చరిత్ర లేని వాళ్ళని కూడా ఆ విధంగా తెలుగుదేశం పార్టీ ఇంకా ఏ రాజకీయ పార్టీలో కానీ ఇలాంటి అవకాశాలు రావు. అందుకని తెలుగు యువత ఆలోచించాలి. ఈ మన ప్రాంతాల అభివృద్ధికి సహకరించిన పార్టీ తెలుగుదేశం. ఇది మన బాధ్యత. ఎందుకంటే మనకు మేలు చేసిన వాడికి అండగా నిలబడడం మన కర్తవ్యం. అది మన తెలుగు యువత ఆలోచిస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే అండి ఈరోజు మనం ఎవరం శాశ్వతం కాదు. మనం తీసుకొని వచ్చిన పాలసీలు, మనం చేసిన మంచి. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆస్తుల సమాన హక్కు తీసుకొని వచ్చారు. ఈరోజు దేశం అంతా ఇంప్లిమెంట్ అయింది. ఈరోజు ఎన్టీ రామారావు గారు మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన తీసుకొని వచ్చిన పాలసీలు అనేది బతికిస్తూ ఉన్నాయి. ఆ రోజు మహిళలకు 10% రిజర్వేషన్, ఆ ఆలోచన పెరుగుతూ ఈరోజు పార్లమెంటు స్థాయి వరకు వెళ్ళింది. ఇలాంటి ఆలోచనలు చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ ఆ రోజు కన్స్ట్రక్ట్ చేయడం కావచ్చు, హైదరాబాద్ అభివృద్ధి చేశారు. ఈ రోజు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రూలింగ్లో లేకపోవచ్చు, కానీ ఆ ఫలాలు ఎవరు అనుభవిస్తున్నారు? ఈ తరాలందరూ అనుభవిస్తూ ఉన్నాం. ఇదంతా ఎవరి వల్ల సాధ్యమైంది? ఒక మంచి నాయకత్వం వల్ల. రేపు అక్కడ కట్టే అమరావతి కావచ్చు, ఒక క్వాంటమ్ కావచ్చు, ఒక గ్రీన్ ఎనర్జీ కావచ్చు, ఒక గ్రీన్ అమోనియం ప్లాంట్స్ కావచ్చు, లేదా ఒక డ్రోన్ పాలసీ ద్వారా కట్టే డ్రోన్ యూనిట్ వల్ల కావచ్చు, ఒక సోలార్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ, ఇవన్నీ ఎవరికి? హార్టికల్చర్ కావచ్చు, ఇవన్నీ ఎవరు? రేపు మన ఫ్యూచర్ భవిష్యత్తు యువత కోసమే. తెలుగుదేశం పార్టీ ఐడియాలజీ ఎప్పుడు అలాగే ఉంటుంది. ఎప్పుడు కానీ మనం శాశ్వతంగా మనం చేసే పనుల వల్ల 10 మంది లబ్ధి పొందాలని మాత్రమే ఆలోచిస్తారు. నేను ఫస్ట్లో చెప్పానండి, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. సమాజానికి ఎప్పుడు ఏం అవసరం అవుతుందో దాన్ని అలవరుచుకుంటూ దాన్ని ప్రజలకు అందిస్తూ ముందుకెళ్తుంది. ఇంకొక 4 దశాబ్దాలు కూడా ఇదే విధంగా వెళ్తుంది. ఈ తెలుగుదేశం పార్టీ ముహూర్తం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వంలో ఇంకా ముందుకెళ్తుంది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి ఆశీస్సులు ఖచ్చితంగా ఈ పార్టీ పైన ఎల్లప్పుడూ ఉంటాయి. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఏ ముహూర్తాన్ని పెట్టారు కానీ ఇంకొక 100 ఏళ్ళైనా 200 ఏళ్ళైనా ఈ పార్టీని ఎవ్వరు చేయలేరు. ఈ పార్టీని ఫినిష్ చేస్తా అన్న వాళ్ళు ఫినిష్ అయిపోయారు. ఎందుకంటే ఈ పార్టీకి ఒక కార్యకర్తల బలం ఉంది. ఆ బలంను రేపు 100 ఏళ్ళైనా నడిపిస్తుంది. ఇప్పుడు కూడా రేపు జరిగే ఆవిర్భావ వేడుకల్లో వేదిక పైన ముఖ్యమంత్రి అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారితో పాటు 19 మంది కార్యకర్తలు కూర్చుంటున్నారు. ఏ పార్టీ కల్పిస్తుంది దేశంలో? ఈ దేశంలోనే 100 ఏళ్ల రాజకీయ పార్టీలు కూడా ఏ రోజు కార్యకర్తలను పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ ఈ పార్టీలో కార్యకర్తల కోసం ఒక ప్రత్యేక ఇన్సూరెన్స్ సిస్టమ్ కావచ్చు, కార్యకర్తల కోసం ఒక సంక్షేమ విభాగాన్ని కావచ్చు, ఒక సంక్షేమ నిధిని కావచ్చు ఏర్పాటు చేసిన వ్యక్తి లోకేష్. ఎందుకంటే లోకేష్ గారిని వారసుడిగా కాకుండా నాయకుడిగా ఎందుకు చూస్తామంటే ఇలాంటి ఆలోచనలకే కదా. ఎందుకంటే కార్యకర్తల కోసం ఆలోచించి కార్యకర్తల కోసం ఇంత చేశాడు. ఈరోజు దేశంలో అనేక పార్టీలు ఇన్సూరెన్స్ ఇస్తాయి కార్యకర్తలకు అంటున్నాయి. 2013లోనే అది చేసి పార్టీలు ఇంప్లిమెంట్ చేశారు. అంటే ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ ఆలోచించిన రోజు తెలుగుదేశం పార్టీ. ఈరోజు అవి చూసి అనేక రాజకీయ పార్టీలు కాపీ కొట్టి చేస్తున్నాయి. మంచిదే, ఎందుకంటే ఫైనల్గా వాళ్ళ 10 మంది కార్యకర్తలకు లాభం చేకూరుతుంది. కానీ ఈ ఆలోచన ఎంత గొప్పది మనం ఆలోచించాలి. లోకేష్ గారి నుంచి మనం ఇంకొకటి కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే అండి, మీరు భవిష్యత్తు నాయకుడిగా మనం ఏమంటాం, ఎప్పుడైనా కానీ ఆయన ఒక ఇన్స్పిరేషన్ అని నేను ఎందుకంటానంటే, ఎవరైనా కంచుకోటల్లో పోటీ చేస్తారు. ఇప్పుడు ఆయన పోటీ చేయాలనుకుంటే ఆయన కోసం హిందూపురం రెడీగా ఉంది, కుప్పం రెడీగా ఉంది, ఇంకా కొన్ని కాన్స్టిట్యున్సీస్ రెడీగా ఉన్నాయి. కానీ మంగళగిరి అనేది తెలుగుదేశం పార్టీ పెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు గెలవలేదు. దాంట్లో మనం కంటెస్ట్ చేసి గెలిచి చూపించాలి. అప్పుడే నేను నాయకుడిని అవుతాను. ఫస్ట్ టైం ఓడిపోయి ఉండొచ్చు, కానీ ఓడిపోయిన దగ్గరే మళ్ళీ గెలిచి చూపిస్తా, పక్కన 0 పెట్టుకొని గెలుస్తా అని చెప్పి ఛాలెంజ్ చేశారు. దానికి 2 మెజారిటీతో గెలిచి ఈరోజు రికార్డు సృష్టించారు. అంటే ఆయన ఇచ్చిన ఒక మెసేజ్ చూడండి ఈ జనరేషన్కి. ఎవరైనా రాజకీయాలు వస్తే కంచుకోటల్లోనే పోటీ చేస్తాం అనడం కాదు, పార్టీ గెలవని దగ్గర కూడా మనం వెళ్ళి పని చేస్తే ప్రజలు మనల్ని ఆదరిస్తారు, అఖండ మెజారిటీతో గెలిపిస్తారని ఆయన నిరూపించాడు. ఆ నిరూపణ అనేది నేటి తరం యువ రాజకీయ నాయకులకి ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళాలి. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజా దర్బార్లు అంటూ, ప్రజా వేదికలు అంటూ ప్రజల మధ్య ఉన్నాడు. ఈరోజు కూడా నిరంతరం ఏ నియోజకవర్గానికి వెళ్ళినా క్యాడర్తో కార్యకర్తే అధినేత అని చెప్పాడు. దాన్ని ఆదేశానుసారం ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని ఆయనే పాటిస్తూ ఉన్నాడు. ఈరోజు ఏ నియోజకవర్గానికి వెళ్ళినా అక్కడ క్యాడర్తో ఫస్ట్ మీటింగ్, తర్వాత ప్రభుత్వ పనిలోకి వెళ్తారు. ఈరోజు కాఫీ కబూర్లు అని చెప్పి పార్టీ ఆఫీసులో జరిగే శిక్షణా తరగతుల్లో వాళ్ళతో కూర్చొని వాళ్ళలో ఒక కుటుంబ సభ్యుల్లా కలిసిపోయే విధంగా ఉంటున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే పార్టీలో అందరూ సమానమే, మనందరిది ఏదో నాయకుడు కార్యకర్త అనుభవం, మనందరం కుటుంబ సభ్యులం అని చెప్పే విధానంతో ఈరోజు ముందుకెళ్తూ ఉన్నారు. ఈరోజు కార్యకర్తలను కూడా ఒక నాయకులుగా తీర్చిదిద్దాలంటున్నారు. ఎందుకంటే ఒకసారి గ్రామ కమిటీ అధ్యక్షుడు కూడా పొలిట్ బ్యూరో స్థాయికి ఎదగాలి అనేది ఆయన సంకల్పం. ఆ సంకల్పం విధంగా ఈరోజు ఎంతోమందిని ముందుకు నడిపిస్తూ వెళ్తూ ఉన్నారు. ఖచ్చితంగా రేపు రానున్న రోజులు ఇప్పుడు మనం చూసుకుంటే గ్రామ స్థాయి నుంచి కొత్త కమిటీలు వేసాం, కొత్త నాయకత్వం
నాయకత్వాన్ని తయారు చేసాం. వీళ్ళ నాయకత్వంలో రేపు రానున్న రోజుల్లో ఇంకా ముందుకెళ్తుందని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ తెలుగుదేశం ఇంకొక 100 ఏళ్ళైనా ఇదే విధంగా ఉండాలి. ఎందుకంటే ఇది మన కోసం కాదు, ఈ భవిష్యత్ తరాల కోసం, ఈ తెలుగు జాతి కోసం ఈ పార్టీ శాశ్వతంగా ఎలా వెలుగొందాలి, ఇది ప్రతి ఒక్కరూ గ్రహించాలి. తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రతి ఒక్కరు మనకు మేలు చేసిన వాళ్ళకి అండగా నిలబడదాం. ఈరోజు కొత్తగా వచ్చిన రాజకీయ పార్టీలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళ అవసరాల కోసం సిద్ధాంతాలు, వాళ్ళ అవసరాల కోసం జెండాలు మార్చే వాళ్ళని చూస్తున్నాం. కానీ ఒకే సిద్ధాంతంతో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న సిద్ధాంతంతో నాటి నుంచి నేటి వరకు పనిచేసే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇలాంటి సిద్ధాంతాలు ఉన్న పార్టీలని, ఇలాంటి విలువలతో రాజకీయం చేసే పార్టీని ఆదరిస్తే మన సమాజం బాగుంటుంది అని చెప్పి కోరుకుంటున్నానండి. ఒకే కూడా 4.5 దశాబ్దాలు అన్న ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడిచిన తెలుగుదేశం పార్టీ మరో 4 దశాబ్దాలు శశికుమార్ లాంటి నికార్సైన కార్యకర్త నారా లోకేష్ గారి అడుగుజాడలో నడుస్తాడని, ఇలాంటి వేలాది మంది కార్యకర్తల అండతో నారా లోకేష్ గారు మరో 4 దశాబ్దాలు తెలుగుదేశం పార్టీని దిగ్విజయంగా నడిపిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదని శశికుమార్ మాట ద్వారా తెలుసుకుని సంతోషపడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం.